మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. ఆశీస్సులు మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ధన్యవాదాలమ్మా. అమ్మ, కృష్ణుడి గురించి వింటున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది. కృష్ణుడు చిన్న వయసు, అంటే పుట్టిన దగ్గర నుంచి చిన్న వయస్సు నుంచి ఆ చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పటి నుంచి పెద్దవారయ్యే వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఆయన చేసే పనులన్నీ కూడా ఎవరితో, స్నేహితులతో అయినా సరే, పెద్దవాళ్ళతో, వాళ్ళ అమ్మగారితో, ఎవరితో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఎంత చమత్కారంగా, చూడ్డానికి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటాయి. ఆయన జననం దగ్గర నుంచి కూడా అలాంటి చమత్కారమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పాటల రూపంలో, కొన్ని విషయాల రూపంలో, ముచ్చట్ల రూపంలో తెలియజేయండి అమ్మా. చిన్ని కృష్ణుడి గురించి చెప్పాలంటే ఎంత ముద్దుగా ఉంటుందో, ఎన్ని ముద్దు చేష్టలు. నేను ఒక 5-6 ఏళ్ల వయసు కృష్ణుడి వరకు ఉన్న బాలుడి చేష్టలు, దానికి సంబంధించిన పాటలు పుట్టిన దగ్గర నుంచి నేను చెప్పదలుచుకున్నా. 5-6 సంవత్సరాల చిన్ని కృష్ణుడిగా ఉన్నంత వరకు. అదే అంతే. కృష్ణుడి జననం గురించి చెప్పుకోవాలంటే తెలిసిందే కదా. మన కంసుడి దీంట్లో ఉన్న ఖైదీలో ఉన్న వాసుదేవ వీళ్ళకి పుట్టడం, అవిను పుట్టంగానే అప్పుడు పాడుకునే పాట అన్నమాట, పుట్టుడు పాట. పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ, నారాయణ మూర్తి పుట్టినాడమ్మ, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. అర్థమైంది కదా. పుట్టునే పుట్టు శంకు చక్రాలతోటి ముందర వాళ్ళకి దర్శనం ఇచ్చి తర్వాత బాలుడుగా అయిపోయాడు. మళ్ళీ మాయ అక్కడే మొదలు పెట్టేశాడు. అంతే, మాయలో పెట్టేసి మామూలు పసిపిల్లలాగా ఏడవటం మొదలెట్టాడు. కానీ ఫస్ట్ దర్శనం ఇచ్చింది వాళ్ళకి శంఖ చక్రాలతోటి, నారాయణమూర్తిగా. పుట్ట పుట్టకు మ్రొక్కి పృథివియందు జన్మించే, జిడ్డు కడిగి కురులార్చి శిరసంటారమ్మా. అప్పుడు ఏమిటి మరి పాపం ఎంత పిల్లల కోసం ఎంత మొక్కి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మరి పాప ఆవిడ దేవకి దేవి కూడా అంతే కదా. పాపం 7 మంది పిల్లలు ఇది పోతుంటే ఎంతమందికి మొక్కుకుందో మరి ఆవిడ. అవును, అది ఈ పాటలో అన్నమాట. పుట్ట పుట్ట కూమ్రొక్కి పృథివియందు జన్మించే, జిడ్డు గడిగి కురులార్చి శిరసంటారమ్మా, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. జిడ్డు గడిగా పుట్టిన ఇదంతా నీళ్ళతో స్నానం చేయించేసి చక్కగా జుట్టు ఆరబెట్టి శిరస్సు మీద ఆశీర్వదించండి అని ఆ పాట నా అర్థం అన్నమాట. అప్పట్లో నాకు కూడా మొదటిసారి పల్లెటూళ్ళల్లో ఒక వడ్ల చాట తెచ్చేవాళ్ళు. ఎందుకో దాని అర్థం ఏమిటో నాకు తెలియదు. కానీ వడ్ల చాట నిడరమ్మ తుమ్మక దగ్గక మునుపే, బిడ్డ మాది గడ్డ మీది సురలించరమ్మ, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. ఆ వడ్డ చాట తీసుకొచ్చేసి ఆ మంత్రసాని దగ్గర ఎక్కడో ఏమిటో మరి బిడ్డ మాది గడ్డ మీది అనుకుంటూ అంటూ పుచ్చుకున్నట్టుగా ఏమిటో ఇది చదివేవాళ్ళు. బిడ్డను వీళ్ళు తీసుకుని పిల్లవాడు మాకు అన్నట్టు. మరి అదేం ఆచారమో ఏమిటో మరి అది ఇట్లా. నల్ల నల్లని వాడు 4 హస్తముల వాడు, హృదయమందున శ్రీలక్ష్మీ నుంచుకున్నాడు, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. నల్లని వాడు, నల్లని వాడు, నామాలు గలవాడు. ఆయన నల్లదే బోలు పాటలు ఉన్నాయి ఆయన మీద. అట్లాగే 4 హస్తాలతో పుట్టాడు, ఆవిడకి హృదయంలో లక్ష్మీదేవి ఉన్నది అని చెప్పి.
గాడిదెక్కడ కూయునో కంసుడెక్కడ వచ్చునో విన్నవారు మేనమామ గండమందూరమ్మ పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. గాడిదెక్కడ కోయినో అంటే ఏ గాడిద పోయి కంసుడు చెప్పారనుకో. అందుకని ఆ కంసుడు ఎక్కడ వస్తాడో ఏమిటోను, ఇది ఏమిటంటే మేనమావ ఈ పిల్లవాడు పుట్టడం అని మేనమావ గండం అని అంటారు, అందుకని ఆ గాడిది కూయకుండా చూసుకోండి అన్నట్టుగా. గండమందురమ్మ పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. ఆ కంసుడు తాలూకు వారెవరైనా వచ్చి మిమ్మడిగితే ఇలను బాలింతరాలి ఇప్పుడు లేదనుడి పుట్టు శంకు చక్రములు. ఎందుకంటే ఆవిడ ఉన్నదంటే పిల్లాడు ఉంటాడు కదా, పురుడు వచ్చింది అని, అందుకేనేమో మరి అది దాని అర్థం. అందుకని వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఆవిడ ఇక్కడ లేదని చెప్పండి అని చెప్పి అనుకుంటున్నారు. తర్వాత బిడ్డను వ్రేపల్లెలో నుంచి పెంచారమ్మా గుట్టుగా బ్రతుకమని ముక్కు కుట్టారోయమ్మ పుట్టు శంకు చక్రములతో పుట్టినాడోయమ్మ. ముక్కు కుట్టడం అనేది ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ మంది ఇంతమంది 7 పై పిల్లలు పోయారు కదా, వాళ్ళకి ఇలాంటివి ఏదో చేయటం అనేది ఒక సెంటిమెంట్, ముక్కు కుట్టమని. కానీ మగపిల్లలకు కూడా మగపిల్లలకి ఏంటి ఆడపిల్లలకి ఏమిటి ఆ దోషం లేకుండాను. ఇప్పుడు 7 పోయారు, వీడికి కూడా ఏం దోషం వస్తుందో ఏమిటోను. కంసుడు అయితే చంపాడు అనుకో, కానీ మామూలుగా అయితే కొంతమందికి అట్లా జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు అట్లా ముక్కులు కుట్టి గుట్టుగా బతకమని ముక్కు కుట్టారోయమ్మ అని చెప్పి ఈ పాటలో ఉన్నది. మామూలుగా మన ఇళ్లలో కూడా ఏమిటంటే మేము ఉండే చోట వాళ్ళు ఉండేవాళ్ళు, పాపం 2, 3, 2, 3 పిల్లలు పుట్టి పోవడం జరిగితే వాళ్ళమ్మ వచ్చి అదే బాలింతరాలు వాళ్ళ అమ్మ వచ్చి మా అత్తగారి దగ్గరికి వచ్చి పుల్లాకులు అంటే విస్తరి, భోజనం చేసిన విస్తరి ఉంటుందే, ఆ విస్తరి తీసుకెళ్ళి దాచిపెట్టుకుని అమ్మాయి పురుడు వచ్చేదాకాను పుట్టంగానే అందులో పొర్లిస్తారు పిల్లల్ని. ఆ దోషాలు 2, 3 పైన పోయారు కదా వాళ్ళకి అదొక గురి. మరి అది ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి? ఎవరి దగ్గర? మా అత్తగారిని అడిగి తీసుకుంది. మా ఎదుర్కొంటే సంతానం ఉండి అంత శుభం జరిగిన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర భోజనం భోజనం చేసిన విస్తరించి పుల్లాకుల్లో దొరికిస్తారంటే పుల్లయ్య అని పిచ్చయ్య అని అలాంటి పేర్లు పెడతారు. అందుకే అట్లా సంతానం పోయిన వాళ్ళకి ఏదో పిచ్చేలాగా పెడతారు, పుల్లయ్య పిచ్చి పుల్లయ్య అనుకుంటూ అట్లా ఉండటం కోసం పేర్లు అట్లాగే పెడతారు. ఆ విస్తరులలో అట్లా పొర్లించేసి తీసుకుని అదొక నమ్మకం వాళ్ళకి. అట్లాగే మా అన్నయ్య కూడా కుట్టించారు ముక్కు. మా అన్నయ్య మా అమ్మకి 3 పిల్లలు పోయారట ముందర. అందుకని సరే తను ప్రసన్నాంజనేయ స్వామి ప్రదక్షిణాలు అవి చేసింది. చెప్పాను కదా మా నాన్నగారు జైల్లో ఉంటా రామాయణం రాశారని, జైల్లో ఉండి రామాయణం రాశారని. అప్పుడు మా అన్నయ్య పుట్టడంతో ఈవిడ ప్రదక్షిణాలు ఇవి 2 కలిసి వచ్చాడు, ప్రసన్నాంజనేయులు అని పేరు పెట్టారు. పెట్టి పైన 3 పోయారు కాబట్టి మా అన్నయ్యకి ముక్కు కుట్టారు. ఒక ఉత్త పోగులు ఇట్లా పెట్టుకుంటారు చూడు, తీగలాగా ముక్కు కుట్టేస్తారు. కుట్టేశారు వాడు, కుట్టారు పాపం. పెళ్లి దాకా ఉన్నది మా అన్నయ్యకి, పెళ్లి వేళ దగ్గర తీసేస్తానన్నాడు. అంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ పెళ్ళి అయిన తర్వాత తిద్దుగాలే వద్దని చెప్పి అది ఆపించేశారు. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో తీసేసాడు అనుకోండి తర్వాత. అట్లా ఆ బిడ్డలు పోతున్నప్పుడు అవొక నమ్మకాలు వాటితోటి అలాంటి పనులు చేస్తుంటారు. అందుకే ఇట్లా ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి రేపల్లా తీసుకెళ్ళి పెట్టండి, ముక్కు కుట్టి జాగ్రత్తగాను గుట్టుగా బయట ఎవరికి కనిపించకుండా కౌన్సులు తెలియకుండా ఉండేటట్టుగా గుట్టుగా బ్రతకమని ముక్కు కుట్టారో ఏమ్మా అంటూ పాట పాడుతూ ఇది పుట్టుక పాట అన్నమాట. కృష్ణుడి పుట్టుక పాట ఎక్కడి నుంచి ఇది అయిపోయిన తర్వాత అంటే ఇంకా పారాడే కృష్ణుడేగా, అంతే పుట్టిన తర్వాత కొన్నాళ్ళు 3 నెలలు 4 నెలలు వచ్చేటప్పటికి పాకటం మొదలు పెడతారు. అప్పుడు ఇది అన్నమాచార్య కీర్తని. కానీ ఇంత నాకైతే అది పాడుతుంటే బుల్లి కృష్ణుడు అట్లా పాకుతూ పెడుతున్నట్టే నాకు అట్లా భావం అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటుందని దాని అర్థం తెలుసుకుని ఆలోచిస్తూ ఉంటాను. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఎటువంటి శిశువు, చిన్ని శిశువు
తోయపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడలగముల తోడ. అంటే ఏమిటి? తోయపు కూరుల తోడ, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. తోయపు కూరుల తోడ అంటే ఇప్పుడు మరి రాజులు కదా వాళ్ళు, పిల్లలకి ఆ జుట్టుకి చక్కచక్క రకరకాల, ఇప్పుడు మన పిల్లలు పెట్టిన ఉంటారు రకరకాల ఆభరణాలు పెట్టిన కురుల తోడ, జుట్టు తోడ అని ఒక అర్థం. ఇంకో రకమేమో నీటి ధారల్లాగా, ఆయన జుట్టు ఎట్లా ఉందిట, నీటి ధారల్లాగా అంత సన్నగా తీగలాగా ఏదో వర్ణన అన్నమాట. అదొక రకంగాను వర్ణిస్తారు. నాకైతే ఈ అలంకారాలు చేసిన జుట్టే నచ్చింది, నేను అదే చెబుతున్నా అందుకే. కృష్ణుడికి తోయపు కురుల తోడ తూగేసి శిరసు అంటే అలంకారం చేసుకునే జుట్టుతో చక్క పసిపిల్లాడు కదా, తలకాయ ఊగించుకుంటూ చింతకాయల వంటి జడలగముల తోడ. అంటే ఏమిటంటే ఆయన రింగులు రింగులు జుట్టు అది. ఆ రింగులు రింగులు జట్ట ఎట్లా ఉందంటే చింతకాయలు కనుక వేళ్లాడుతుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నదిట. అట్లా అందంగా ఉన్నదన్నమాట ఆ జుట్టు. తోయపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడలగముల తోడ. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. చక్క బంగారపు మువ్వల కాళ్ళకి కట్టారు వాళ్ళు, అవి మూలు చప్పుడు వస్తున్నాయట. ఆ బులిబులి పాదాలతో చక్క పాక్కుంటూ పాయక యశోద వెంట పారాడు శిశువు అట్లా పాక్కుంటూ అవి మోగుతుంటే అంత అందంగా ఆవిడ వెనక అలా పోతూ ఉంటారు కదా పిల్లలు. ఆవిడ వెనక పారాడు శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. బలుపైన పొట్ట మీది పాల చారల తోడ. ఆ తాగేటప్పుడు అంతా పొట్ట బొద్దుగా ఉంటారు కదా పిల్లలు, కొంతమంది చక్కగా మంచి బొద్దుగా ఉంటారు, ఇంత బొజ్జా గిజ్జా ఉంటారు కదా, దాని మీద అంత పాల చారలు ఉన్నాయిట. బలుపైన పొట్ట మీది పాల చారల తోడ, నులివేడి వెన్న తిన్న నోటి తోడ. ఆ వెన్నంతా నోరంతా పూసుకుంటూ ఆ వేడి వేడి వెన్న మూతి నిండా పూసుకున్న మూతితో. ఊహించుగా కృష్ణుడు ఎట్లా ఉంటాడో, ముద్దుగా ఉన్నాడు. బలుపైన పొట్ట మీది పాల చారల తోడ, నులివేడి వెన్న తిన్న నోటి తోడ. చెలగినేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రి పైన నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. వెంకటాద్రి వచ్చాడంటే అయిపోయింది. ఆయన పోయి ఆ కొండ మీద కూర్చుని ఆ చిన్ని శిశువు కొండ మీద కూర్చుని అందరినీ పరిపాలిస్తున్నాడు అని. సూపర్. అన్నమాచార్య కీర్తన. ఇది కూడా కొన్ని ఆయన అన్నమాచార్య వారు పుట్టింది ఏదో 16-17 సంవత్సరాల్లో ఎప్పుడో ఆయన రాసిన పాట మీద పురాతన పాటే కదా, ఈ మధ్యన పైకి వచ్చినాయి అనుకో. అది ఈ రకంగా సరే అట్లా పాక్కుంటూ వచ్చాడా. అట్లా ఇంకో కొంచెం పెద్ద 3 ఏళ్ల వాడు కాస్త నడుస్తున్నాడు. ఆ పిల్లాడు బుడి అడుగులా బుడి నడకలు నడుచుకుంటూ వాళ్ళ అమ్మ చల చేస్తోంది. చల్ల చేస్తుంటే అక్కడికి నడుచుకుంటూ వచ్చి గారం పోతూ ముందర నాకు వచ్చి పాలు నాకని చెప్పి అప్పటి 3 ఏళ్ల దాకా తల్లిని దగ్గరే తాగుతూ ఉండేవాళ్ళు పిల్లలు పాలు. అందుకే అంత బలంగా ఉండేవాళ్ళు అప్పటి వాళ్ళు. నాకు పాలు ఇవ్వమని కవ్వం పట్టుకున్నట్ట. కవ్వం చేస్తున్నాడు. అప్పుడు ఆవిడ ఆ కృష్ణుడు బతిమాలుతూ దధిమదించినదనక నిముషము తాళగదర శ్రీకృష్ణ మధుసూదన ఇంత మారామేటికి మానగదర శ్రీకృష్ణ కృష్ణ. దధిమదించినదనక నిముషము తాళగదర శ్రీకృష్ణ. ఆ పెరుగు కాస్త చిలికేదాకా కాసేపు ఆగరా నాయనా అని బతిమాలుతుంది అన్నమాట. ఇంత మారం చేస్తున్నావు ఎందుకు, ఆగు అని.
మువ్వలందియలు మ్రోయుచు గుణగుణ మురిపెముతో నిటు వచ్చి కవ్వము బట్టేదెందుకురా నను కన్న తండ్రి శ్రీకృష్ణ కృష్ణ దధిమధించిన దనకాని ముషము తాళగదర శ్రీకృష్ణ. అంటే కాలికున్న ఆ మువ్వలు అందివులు అవన్నీ మోస్తుంటే ఆ 3 ఏళ్ల పిల్లలు వచ్చి రాని నడకలు నడుస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుంది, గుణగుణ నడుతూ ఉంటారు కనుక వచ్చి కవ్వం ఆయన పట్టుకున్నా, ఎందుకు కవ్వం పట్టుకుంటావు ఎందుకురా నాయన, నా కన్న తండ్రి ఆ పేరే నాయన, నేను తర్వాత ఇస్తాను పలు ఇట్లా రకంగా బతిమారుకుంటుంది ఆవిడ. అలుకలేల నీలాంబుజవర్ణ హఠము మానరా కృష్ణ. కోపం ఎందుకు వస్తుందన్నా నువ్వు, ఊరికే హఠం చేయొద్దునైనా, హఠం అంటే మొండితనం. హఠము మానరా కృష్ణ అలుకయేల నీ బాలురతో నీ వాడుకొనుము శ్రీకృష్ణ కృష్ణ దతిమదించిన దనకాని ముషము తాళగదర శ్రీకృష్ణ. వెళ్ళి చక్కని పిల్లలతో ఆడుకుంటూ ఉండి తర్వాత నేను పాలిస్తానుగా చెప్తూ ఉంటాం కదా మనకి ఇళ్లలో ఉండే విషయాలేను. ఆవిడంత బతిమాలదు, చక్కగా ముద్దు కృష్ణుడు కాబట్టి మనం ఇంకా ముద్దుగా మన పిల్లలు ముద్దుగా అనుకున్నామో కానీ ఆయన ఊహిస్తుంటే మాత్రం ఎంత ముద్దుగా ఉందో చెప్పాలి, ఎంత ముద్దు. మెలిమి బంగారు గిన్నెలలో వెన్న మీ గడబెట్టెద కృష్ణ, మెలిమి బంగారు గిన్నెలలో వెన్న మీ గడబెట్టెద కృష్ణ, తాలిమితో నటు తరువాతను నే పాలిచ్చేద శ్రీకృష్ణ కృష్ణ. నీ బంగారు గిన్నెల్లో తీసుకొచ్చి నీకు వెన్న మీగడ అవన్నీ ఇస్తాను నాన్న, ఆ తర్వాత నేను వచ్చి పాలిస్తాను, కాసేపు ఆగు తల చేసుకొని అంటూ యశోద ఆయన్ని బతిమాలుతున్నటువంటి దృశ్యం ఇది. దృశ్యమే అయినా వినలే తర్వాత ఇంకొంచెం పెద్దవాడయ్యాడు. ఇంకొంచెం పెద్దవాడయిన తర్వాత ఇట్లాగే ఆవిడ చల చేసుకుంటోంది. ఆవిడ ఎట్లా ఉంది యశోదమ్మ, చాలా అందంగా ఫోటోలు వేస్తుంటారు కదా మనకి చూస్తుంటాము, దాని వర్ణాన్ని ఇక్కడ యశోదమ్మ వర్ణన. రాణించు వజ్రాల రావిరే కయుబొట్లు మెరిపించు కుడి నడుమ మెరయుచుండా. అర్థమైంది? ఆ వజ్రాల నగలవన్నీను ఆవిడ ఈ బొట్లు పెట్టుకునే నగలవన్నీను కుడి నడుమ మెరయుచుండా. ఆవిడ వడ్డాణం అది పెట్టుకుంది, ఏవో నగలు ఇట్లా దోపుకునే ఇవి ఉంటాయి పెట్టుకుంటారు కదా, పౌంట్లో పెట్టుకుంటారు, తాళపు గుత్తులు లాంటివి, బంగారపు వేగా పెట్టుకునే వాళ్ళు అప్పటి వాళ్ళు. అవన్నీ మెరుస్తున్నాయి, వజ్రాలతోటి మెరుస్తున్నాయి అవి. మరి రాజులాయరు పెద్ద ధనవంతులాయరు వాళ్ళు, నందులు వాళ్ళు అంటే తక్కువ వాళ్ళ. అది రాణించు వజ్రాల రావిరే కయుబొట్లు మెరిపించు కుడి నడుమ మెరయుచుండ, ధగ ధగ మెరిసేటి పౌజులు కమ్మలే చెక్కిళ్లపై మెరుపు చేయుచుండా. అవి పెట్టి దగదగ మెరిసేటటువంటి చెవులకు పెట్టుకునే కమ్మలు, రాళ్ళవి వజ్రాల వైరవి మరి అవన్నీను ఈ చెక్కిళ్ళ మీద మెరుస్తున్నట. ఈ అద్దాల వీటి మెరుపులు ఈ చెక్కిళ్ళ మీద మెరుస్తున్నట. ఆవిడే చాలా చేసి ఇట్లా కదులుతారు కదా మరి. మెరపు చేయుచుండ మేటి పటుతాడు కవ్వము ననత జుట్టి, ఉవిదవలి వాటు కొంగు ఉయ్యాలలుగా తరుణి వయ్యారముగా పెరుగు తరుచుచుండే. సరే ఒకటి మంచి కవ్వానికి కట్టిన తాడు, పట్టుతాడు, వాళ్ళకి ఏం తక్కువ, వెండి ఇదే ఉంటుంది, కవ్వం అయి ఉంటుంది కదా, దానికి చక్కగా పట్టుతాడు ఒకటి తాడు కట్టి వల్లెమాట కొంగు ఇవిడ అడుతుంటే ఇట్లా తిరుగుతుంటే కొంగు కూడా ఊగుతోంది. వల్లెవాటు కొంగు ఉయ్యాలలుగా తరుణి వయ్యారముగా పెరుగు తరుచుచుండే. ఆవిడంత వయ్యారంగా చక్కగా ఆవిడ పెరుగు తరుస్తోందిట. ఇంతలో వచ్చాడు. జుమ్ము జుమ్మని పెరుగు తరువగా కోరి విని ప్రార్థించే కృష్ణుడు, అమ్మ వెన్నాను చుకవ్వము అణచి పట్టగను.
అందులో జుమ్ జుమ్ అని శబ్దం వస్తుంది, మరి చేస్తుంటే తల చేస్తుంటే ఆ శబ్దం వినేసి ఆయన గబగబా కృష్ణుడు పరిగెత్తుకు వచ్చేసి ఆవిడ దగ్గరికి వచ్చి నాకు వెన్న పెట్టమని కవ్వం పట్టుకున్నట్ట ఆయన. ఆహా. అంటే వెంటనే ఆవిడంటుంది ఆనుచు కవ్వము నడచి బట్టగను, అందులో చెయ్యి పెట్టి కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వెన్న తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా. చేస్తుంటే అప్పుడు నమ్మరా కృష్ణమ్మ పెరుగులో నడుమ గుమ్మడు తిరుగుచున్నాడు, నమ్మకుంటే జుమ్ము జుమ్మని నాదమిటు వినుమా కృష్ణ అంటూ చూడు, నువ్వు చేయబట్టబాక, అందులో జుమ్ము జుమ్మని శబ్దం వస్తుంది చూడు, అందులో గుమ్మడనేవాడున్నాడు, ఆ గుమ్మడి వాడు చేస్తున్న శబ్దం చేస్తున్నాడు అది, అందుకని నువ్వు అందులో నా మాట విను, అందులో చేయబట్టబాక అంటుంది. ఇంకా కూడా చెప్తుంది ఏమిటంటే కోట్ల పోయేడి వారి పాప కడవ లోపల చెయ్యి పెట్టగా తూట్లు పడవగా కరచె గుమ్మడు తొలగిపోవగను. నన్ను చెప్తున్నావు విను, ఆ పక్క వాళ్ళ అమ్మాయి వచ్చి దానిలో చెయ్యి పెట్టేటప్పటికి చెయ్యి తూట్లు పడేటట్టు కూర్చేట ఆ గుమ్మడు భయపెట్టడానికి. మాటలేటికి విడువు కవ్వము అన్న నీకు వెన్న పెట్టదా, ఏటికే ఇందున్న గుమ్మడు ఎగసి కరువగను. ఎందుకన్నా ఊరికే పైకి వచ్చేసేసి కరుస్తాడు కూడాను, నేను తర్వాత నీకు నెమ్మదిగా ఈ వెన్న పెడతాలే, నువ్వు ఆ కవ్వం వదిలిపెట్టేసి అని అంటోంది ఆవిడ. అంటే అప్పుడు ఆ కృష్ణుడు ఈ వంగి ఇంతవాడు కదా, ఇట్లా వంగి ఎడంకాల మీద ఇట్లా ఈ చెయ్యి తల్లి పెట్టి ఇట్లా ముందర కొండలోకి వంగి గుమ్మడున్నాడని చూస్తున్నాడు. ఆ కృష్ణుడు ఆకారం అట్లా వంగి, మన ఫోటోల్లో కూడా ఎక్కడ ఉన్నది ఇలాంటిది, ఇట్లా ఎడం చేతి కాలి మీద చేయి పెట్టుకుని ఇట్లా ముందరికి వంగి అందులో పెడుతున్నట్టు, లేకపోతే ఇట్లా వెనక్కి పెట్టుకున్నట్టు బొమ్మలు ఉంటాయి, చక్కగా ఉంటాయి, చూస్తున్నాడు. వామహస్తమున నిచి పాదము వసుధ లోపల కొలు ఉంచుకు పూని నడువగా వయవమ్ములు బొజ్జ కదలగను. ఆయన నడుస్తున్నాడు, కోమనీకంబైన చక్కని నడుము వంచుకు గునిసి ఆడుచు ప్రేమ వెన్నకు చేయి జాపెను పెరుగు తరువగను. అక్కడి నుంచి బొజ్జ అవయవాలన్నీ కదులుతుంటే కులుక్కుంటూ చేయి చాపాడన్నమాట, ఆ వెన్న కోసం అని చెప్పి ఆవిడ గుణగుణలాడుతురు. చెప్పి అప్పుడు అంటాడు, గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే కన్న తల్లి గుమ్మడి నీటు చూపవమ్మ అమ్మ గోపెమ్మ, అమ్మా గుమ్మడేడే అడుగుతాడు అని అంటూ మళ్ళీ చుతనమున వేదములు తెచ్చి జలదిలో నిలిపినప్పుడే హెచ్చుగా పోయి అప్పుడు మత్స్యావతారం ఎత్తితి మగిడి చదువులు బ్రహ్మకిచ్చితి అచ్చగా అంబుధిని గుమ్మడు అనగా నేనిరుగా. ఆ సోమకుడు వేదాలు తీసుకెళ్ళి సముద్రంలో దాక్కుంటే నేను చేపావతారంలో వెళ్ళి ఆ సోమకుడితో యుద్ధం చేసి వేదాలు తీసుకొచ్చాను, ఆ సముద్రంలో నాకు ఎక్కడా గుమ్మడి కనబడలా. మొదలు పెట్టాడు ఇంకా. అందుకని గుమ్మడిని చూపమ్మా, ఒక్కొక్క అవతారం చూస్తే అట్లా అడుగుతాడు ఆయన. ఇప్పుడు ఇదేమిటి, మత్స్యావతారం. ఆ సోమకుడు అనేవాడిని తో యుద్ధం చేసి ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చాడు. అది తర్వాత చారు భూములు చరాచరములు చంకబెట్టగా హిరణ్యాక్షు కాదు సురులు అసురులు జలది తరువగా గిరికి కుదురుగా కూర్మమెత్తితి వేగ సురవరులప్పుడు పొగడగ వేడగా తన్ని అప్పుడు కూర్మావతారమెత్తితి క్రింది లోకములందు జొచ్చితి క్రింది లోకములందు గుమ్మడి పేరు నేనెరుగా. వీళ్ళు దేవతలు వీళ్ళేమో సముద్రం తరుస్తూ ఉంటే మరి అది నిలవకపోతే నేనేమో కూర్మావతారం ఎత్తి అక్కడికి అందులో వెళ్ళాను, మరి అంత సముద్రంలో నాకు ఆ గుమ్మడి ఎక్కడా కనబడలేదు అంటూ చారు భూములు చరాచరములు చంకబెట్టగా హిరణ్యాక్షుడు వారు రాసిన గీటుగాదని వారితో పోయి అప్పుడు వరహావతారం ఎత్తితి రక్కసు నిరణమందు జీరితి పొరు భూముల ఎందు బ్రహ్మడు పేరు నేనెరుగా. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళి సంఖ చుట్టూ తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే అక్కడికి ఏమన్నా హిరణ్యాక్షుడు వరాహావతారంలో వధించి భూమిని తేవటానికి వెళ్ళినప్పుడు నేను
ఏ అవతారం ఎత్తాడు? వరాహ అవతారం. వరహావతారం ఎత్తాను. మరి అక్కడ కూడా నాకు ఆ గుమ్మ కనబడలేదు. అమ్మ గోపమ్మ గుమ్మని చూపమ్మ ఇదే. ఆ, జగములన్నయ్యు విష్ణు మహిమని సుతుడు వల్కక ఇందుగలడని పొగలుగా విస్తరించే స్తంభము పూని వేడుకతో సగము మృగమై హిరణ్య కసిపుని చంపితిని జగమెల్ల చూడగా అమ్మరో ఆ యుద్ధమందున గుమ్మడననిరుగా. ప్రహ్లాదుడు ఆ పిల్లాడు అన్ని చోట్ల ఉన్నాడు ఆయన చెప్పాడు. ఇక్కడ చూపెట్టమంటే అక్కడ మరి నరసింహావతారం ఎత్తేసి మరి ఆ హిరణ్యకశిపుడిని చంపాను. మరి నాకు అక్కడ కూడా ఎక్కడా కనబడలేదు, రాక్షసుల దగ్గర కూడాను. వడక బ్రాహ్మణ వేషమునను దానమడిగితి బలిని ఇమ్మని పుడమిలో 3 అడుగులిచ్చెను పూని వేడుకతో అరుదుగా బ్రహ్మాండమంతయు అంతయును నొక అడుగు కొలిచెను అడుగు లోపల గుమ్మడనగా వాడి నేనెరుగా. మరి 3 అడుగుల బ్రహ్మాండం అంతా ఆకాశం దాకా పోయినా కూడా ఇన్ని లోకాల్లో నా గుమ్మడి నాకు కనబడలేదు. ఇంకెక్కడ ఉన్నాడు చూపించు. వరుస తెలియక కార్తవీర్యుల జంపితిని సుతహేతు కొరకై పన్నుగా జమదగ్ని చూపెను సరళి తోడుతను వరుస 21 మారులు జంపితిని జగమెల్ల చూడగా పరశురాముల యుద్ధమందున పడతి నేనెరుగా. పరశురామ అవతారం అయితే ఎక్కడ యుద్ధం చేస్తే అక్కడ కనబడలేదు నాకు. భూమి భారము మాన్పవలనని పుట్టి తిని దశరథుల కడుపున తండ్రి పంపక తాను తమ్ముడు తరుణితో పోయి తిరిగి తిని కారడవి లోపల కోసి తిని శూర్పణఖ నాసిక కొట్టి తిని ఖర దూషణాదుల మించి వేడుకతో. అర్థమైందిగా ఇదంతా? ఒకసారి చెప్పండి, చెప్పాలి, వివరణ చెప్పండి. సరే, భూమి భారం రాక్షసులందరితోనూ భారం భరించలేకుండా అని మొత్తుకుంటే ఈ భూమి భారాన్ని మాపటం కోసరం అని చెప్పి దశరథుల కొడుకును పుట్టాను నేను. తమ్ముడు సీతతోటి కలిసి నేను అడవులకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి శూర్పణఖ నాసిక కోశాను, కొట్టి ఖరదూషణాదులనే రాక్షసుల్ని సంహరించాను. పట్టి తిని రౌద్రము కూడుకు కొట్టి తిని రాక్షసుల కోట్లగా 14,000 మంది రాక్షసుల్ని చంపాడు కదా. మరి గట్టిగా విభీషణునకు కడితి పట్టంబు సేతు బంధన చేసి రావణు చంపి తిని జగమెల్ల చూడగా రావణాసుర యుద్ధమందున రమణి నేనెరుగా. అమ్మా గుమ్మడేడే. రావణాసురుడితో యుద్ధం చేసి విభీషణుడికి పట్టాభిషేకం చేశాను. మరి 14,000 మంది రాక్షసులందరినూ చంపాను. ఇన్ని చోట్ల నాకు ఆ గుమ్మడి కనబడలేదు కదా. సంతసమ్మున రామకృష్ణులు సదయులై రేపల్లె లోపల వింతగా 16,000 గోపికలతోనూ కుంతి సతులకు సారథైతిని కౌరవుల బంధించు కొరకై మంతనమ్మున గుమ్మడనగా పేరు నేనెరుగా. ఇది తెలిసింది కదా. ఈ కౌరవులతో యుద్ధానికి రామకృష్ణుల వేపల్ల లోపల పెరిగి 16,000 గోపికలతో నేను ఉన్నాను అక్కడ. మరి కుంతిసుతులకేమో స్నేహంగా ఉన్నాను. కౌరవుల దర్పం అణచాటం కోసం నేను యుద్ధం చేశాను. కొరకై మంతనం అక్కడ వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, యుద్ధం చేయలేదు కాడు. అయినా సరే అక్కడ కూడా కనబడలేదు గుమ్మడు. శుద్ధ బౌద్ధవతారమిత్తితి సూర్యకుల విజయంబు కొరకై గుద్ది తిని కరుణాల మాలిక బుద్ధితో పోయి పెద్దగా తన్నేలు అసురుల పెద్ద నేలై ఆడి పాడితి శుద్ధితనమున గుమ్మడనగా పేరు నేనెరుగా. బౌద్ధావతారం అంటే ఇప్పుడు ఈ బౌద్ధావతారం కాదు. శుద్ధోదన మహారాజు ఈయన ఆ వృక్షం దగ్గర ఆయన జ్ఞానోదయం ఈయన కాదు. అప్పట్లో రాక్షసులు చాలా పరులుగా ఉండేవాళ్ళు. యజ్ఞాది క్రతువులు ఏమిటి, సంస్కృతి సంప్రదాయం వేదంలో ఎట్లా చెప్పిందో ధర్మం అట్లా నడుచుకునేవాళ్ళు. అట్లా నడుచుకునేవాళ్ళు, దేవతల మీద యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆచారాలు మాత్రం చక్క బ్రహ్మాండమైన ఆచారాలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. అందుమూలంగా ఆ ధర్మాన్ని అంత బాగా నడిపినందువల్ల వాళ్ళు దేవతలు వాళ్ళ మీద గెలవలేకపోతున్నారు. దేవతలే గెలవలేకపోతున్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ లోకాలు కొట్టేయాలంది కదా రాక్షసులందరూ. ఇక్కడేమో ధర్మాన్ని పాటిస్తున్నారు, దీనివల్ల వీళ్ళకి శక్తి ఎక్కువైపోయింది. ఇక్కడ
యుద్ధంలో దేవతలు గెలవలేకపోతున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే అప్పుడు సరేలే నేను వచ్చి ఇచ్చేస్తానని ఆయన బుద్ధావతారంలో వచ్చి రాక్షసుల్లో మెల్లిగా స్నేహం చేసుకుని వాళ్ళ దగ్గర చేరి వాళ్ళతోటి వాళ్ళ అధర్మ పరులుగా చేయటానికని ఈ యజ్ఞాగాథల వల్ల ఏముంది, అంతంత డబ్బాలు నెయ్యి అందులో పూస్తే అనవసరంగా వేస్ట్, ఈ రకమైనటువంటి వాళ్ళకి అధర్మ బోధనలన్నీ చేసి వాళ్ళు శుభ్రంగా అవి మానేసేసి శుభ్రంగా తాగుళ్ళు గీగుళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక రాక్షస కృత్యాల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అలవాటు ఎట్లా ఉన్నాయో ఈ ధర్మ మార్గాన్ని మానేసి అధర్మ మార్గాల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. అప్పుడు దేవతలు వాళ్ళతో యుద్ధం చేయడానికి తేలికయింది. అది బుద్ధావతారం. మోసం చేసిన మోసం లేదు, లోకాలను కాపాడటం కోసమే మోసం. ఆ మాటకు వస్తే కృష్ణుడు చేసేవన్నీ మోసంలాగే కనిపిస్తాయి కదా. అవన్నీ ఎందుకు? మరి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, వాళ్ళ దుర్మార్గాన్ని అణచటం కోసం, ధర్మస్థాపన కోసం. అది బుద్ధావతారం. ఏమి లేకను ఏకమయ్యద జున్ను పాలు పెరుగు నెయ్యి మోదమలరగ బొందు మాధవనంద రూపంబై నందనందన నాతి లోపల నాతి పొగడ చరాచరములు చంద్ర సూర్యాదులును గాగల సకల లోకములు. కృష్ణావతారం ఎత్తాను. మరి యశోదమ్మకి అన్ని లోకాలన్నీ చూపించాను ఆ గొంతుల్లో, నా గొంతులో చూపించాను ఆవిడికి. వెన్నమి గొడవలు తీసుకుంటూ ఆ నందనందుడు నా నంద మహారాజు కుమారుడుగా నందనందనుడుగా ఉంటూ ఆవిడకేమో సకల లోకాలు చూపించేశాను నేను. అక్కడ కూడా నేను ఎరగానని చెప్తే అప్పుడు ఆవిడ అప్పటికే ఆయన గొంతులో నోట్లో చూసింది లోకాలన్నీ. అయిపోయింది, అది ఆ సీన్ అయిపోయింది. అప్పుడు నేను అవన్నీ చూపించాను చెప్తున్నాడుగా. అవును, చూపించాను కానీ అక్కడ కూడా అనగానే అప్పుడు ఆవిడ అంటుంది, నాయన తండ్రి తల్లి నేనే చూసి అప్పుడు యశోదమ్మ అంటూ తల్లి నేనై తనయు నీవని తండ్రి నేను కన్న బలిమిని పిన్నవలె వెరపించు భావము అంటిను దేవా వెరువవలని గుమ్మడంటిని తండ్రిరో తెరువాకు నోటిని కరుణతో హరిదాసు నేలిన కాకులాదీశ. అంటే నాయన నేనేమో తల్లినని నువ్వేమో నా కొడుకు పిల్లవాడు అనుకుని నేనేదో కాస్త బెదిరిద్దామని చెప్పాను నాయన. నేను నిన్ను బెదిరించాలన్న భావంతోనే చెప్పాను ఆయన. నాయన నువ్వు నోరు తెరవబాక. ఎందుకు నోరు తెరవదంటుంది? ఆల్రెడీ బ్రహ్మాండం అంతా చూపించేసి కదా, మళ్ళీ అది గుర్తుకొచ్చి ఉంటుంది ఆవిడికి అంటుంది. అట్లా ఈ దశావతారాల్లోనూ ఆ గుమ్మడికి కనబడనే లేదు కృష్ణుడికి. ఆ గుమ్మడిని చూడటం కోసం ఇన్ని అవతారాలు చెప్పుకుంటూ ఆయన తల్లిని అడిగాడు కానీ ఆయనకి గుమ్మడి గుమ్మడి అంటే ఎవరు పెరుగులో ఉండే గుమ్ము గుమ్మని శబ్దమే కదా, జుమ్ము జుమ్మని శబ్దమే కదా. శబ్దానికి రూపం ఎక్కడుంది మరి? గుమ్మడి పేరు పెట్టింది ఆవిడ. అంతే. ఇది ధనుర్మాసం సందర్భంలో ఆ చెన్ని కృష్ణుడి గురించిన విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది అనిపించి మనం అవి చెప్పుకున్నాం ఆనందంగా, అద్భుతంగా. నిజంగా అంటే ఈ విషయం అంతా కూడా ఇప్పటి వాళ్ళకైతే ఎవరికి తెలియదమ్మా. అద్భుతం నిజంగా. మంచిగా పాట రూపంలో దాని వివరణ ఎంత చక్కగా వివరించారు. దీని వెనకాల మీరెంత కృషి చేశారో ఇవన్నీ మాకు తెలియజేయడం కోసం. బాగా పెద్దవాళ్ళు అనుకుంటుంటే విన్నవే కాకపోతే రాసి పెట్టుకున్న కృషి. ఓకే ఓకే, కొంచెం హోంవర్క్ చేయాల్సి వచ్చింది మీరు. అంతేగా, పోనీలేండి, మీరు హోంవర్క్ చేసినా పర్వాలేదు. నిన్న కూడా ఇక్కడ ఆ చెన్ని కృష్ణుడిది తన జడాల గములు అన్న మాటకి మరి నాకు కూడా అర్థం కొంచెం తెలియకపోతే మా తమ్ముడు బందరు ఫోన్ చేశాడు. చూస్తే వాడి దగ్గర అన్ని అవన్నీ చూసేందుకు దగ్గర మొత్తం మీద అందులో చూసి ఆ వివరం చెప్పాడు. ఆ చింతకాయలు వంటి రింగు రింగుల చుట్టూ చింతకాయలు వేళ్లాడుతున్నట్టుగా వేళ్లాడుతున్నాయి అందంగాను అని అవర్ణాలు. కాబట్టి అదే కృషి, అంతే, అంతకన్నా ఏం లేదు. ఏదో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దీన్నే ఇప్పుడు మీ అందరికీ పంచి నాకు ఇప్పుడు చెప్తున్నందుకు ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి ఎట్లాగా అనుకునేదాన్ని ఇవన్నీ చక్కగా పాడి వినిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి